నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్. ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరిచాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. రాప్తాడులో గెలుపు నాదే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కాకిపై కన్నెర్ర చేసిన కౌమినేని. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతల కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెన్నికోట గ్రామంలో ఉద్రిక్తత. సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ అనంతరం ఈవీఎంలు మరియు ఎన్నికలకు సంబంధించి మెటీరియల్స్ ను సంబంధిత కౌంటర్లలో జాగ్రత్తగా అందజేయాలని జిల్లా కలెక్టర్ మరియు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరిచేందుకు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఈవీఎంలు మరియు ఎన్నికలకు సంబంధించి మెటీరియల్స్ ను సంబంధిత కౌంటర్లలో జాగ్రత్తగా అందజేయాలని సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు పీఓలను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. అంకుశం న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో మూడవసారి పార్లమెంటు సభ్యునిగా మంగళవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం సింధే, ఎన్డీఏ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివునికి అభిషేకం చేసి నామినేషన్ దాఖలు చేశారు. पार्लियामेंट हाउस बना तो जिन लोगों ने पार्लियामेंट बनाने में भूमिका निभाई थी तो उन लोगों को वहाँ पर उनको स्पेशली जिस दिन उद्घाटन हुआ था
तो उनको बुलाया गया था। बिल्कुल, हम तस्वीरों भी देख सकते हैं यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से, वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं। गणेश्वर शास्त्री जी, प्रधानमंत्री मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని, ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో పోల్డ్ ఈవీఎంలను భద్రపరిచి సీలింగ్ వేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల పరిశీలకులతో పాల్గొన్నారు. గుంతకలు, తాడిపత్రి, సింగనమల్ల, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు సి అజయ్నాథ్, జిల్లాలోని ఇతర అధికారులు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్ లో రాప్తాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తనకు ఓటు వేశారని, వచ్చే ఎన్నికలు రాప్తాడులో వైసీపీ జెండా ఎగిరేయడం ఖాయమని, నేను అసెంబ్లీకి రెండోసారి వెళ్లడం పక్కా అని రాప్తాడు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజకవర్గ గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ వస్తుందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన పోలింగ్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లబ్ధిదారులు రాత్రి వరకు నిలబడి ఓటు వేశారని, అందరూ సీఎంగా వెళ్లి వైఎస్ జగన్ కావాలని పట్టుబట్టి మహిళలు అర్ధరాత్రి వరకు ఓటు వేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు ప్రభంజనం చంద్రబాబుని ఓడించాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారన్నారు. ఓటింగ్ బూత్లలో టీడీపీ కుట్రలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఫ్యాన్ ప్రపంచనాన్ని తట్టుకోవడం టీడీపీ వల్ల కాదు, నిలబడరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచే మహిళలు ప్రత్యేకంగా బారులు తీరడము, ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 7 పరిస్థితి గమనిస్తే నిన్న ఉదయం 9 రాష్ట్ర వ్యాప్తంగా
జగనన్న ప్రభంజనం తీస్తామనేది అర్థమైంది. వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారు తీరడం, మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా తమంతా తాము స్వచ్ఛందంగా ఓటర్లు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు, మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. మహిళలు అయితే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటు వేసి బయటకు వచ్చి ప్రయాణాన్ని సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనము ఏ విధంగా అయితే జగన్ ప్రభంజనం చూసినామో రాష్ట్రాల్లో కూడా గతంలో కనీ మినీ ఎరగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్లు ఎన్నికలో పాల్గొనడం, ఎన్నికలకు ముందు దాదాపుగా 20,000 ఓట్లు తొలగించినా కూడా అందులో 6,000 మంది మరణించిన వారి ఓటర్లైనా దాదాపుగా 13,000-14,000 ఓటర్లు 13,000-14,000 మంది ఓటర్ లిస్టు నుంచి తొలగించిన ఎన్ని ఎత్తులు వేసినా, ఆర్ఓలను మార్పించిన, అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా ప్రజలు చిత్తు చేసి ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా వివరించిందంటే డెలీషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గమనిస్తే తొలగింపబడిన ఓటర్లు తమకు వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు లేని పరిస్థితిలో స్వస్థలాల్లో ఓట్లు ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేసి ఫామ్ 6 ఇచ్చినా కూడా అది ఎక్కకోకుండా బిఎల్ఓలు మేనేజర్ డబ్బు కుమ్మరించినారు. బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల నోటిఫికేషన్ ఉంటే ఓటర్ లిస్టు తమకు అనుకూలంగా మార్చుకుంటుందని డబ్బు కుమ్మరించినారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు చిత్తులు చేసినారు. మా అయితే 50,000 వచ్చే మెజార్టీని 30,000కు 40,000కు పెంచగలుగుతారేమో కానీ ఉదాహరణకి ఎక్కడ కూడా ఫ్యాన్ ప్రపంచనాన్ని నచ్చుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ లేదు. నిన్న మధ్యాహ్నానికే చేతులు ఎత్తినారు. అనేక బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఓటింగ్ సరళిని గమనించి ఉపయోగం లేదనేసి బయటకు వచ్చిన పరిస్థితి. ప్రత్యేకించి అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు, చెన్నైకొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ జరిగింది. ఈ 3 మండలాల్లో దాదాపుగా 30,000 మెజార్టీ వచ్చే పరిస్థితులు తెలుగుదేశం. మరి గతంలో ప్రతి ఎలక్షన్కి కూడా మెజార్టీ వచ్చేటువంటి రామగిరి మండలంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజార్టీ రాప్తాడు కనగానపల్లి కూడా ఎప్పటిలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. అంటే ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న 5 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడినట్టు తెలుస్తా ఉంది. ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు తరలించి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ప్రజలు కాకిపై కన్నెర్ర చేసిన కామినేని అందరినీ గుర్తు పెట్టుకుంటా ఈ 5 సంవత్సరాలు ఎవరిని వదిలేది లేదు. ఏ స్థాయి అధికారం అయినా సరే సహించను. అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోవాలా? మా కార్యకర్తల జోలికొస్తే నేనేంటో చూపిస్తా. ఓ పోలీసు అధికారిపై ఫిర్యాదు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అంటూ ఆరోపణలు. ఇంకా 20 రోజులే మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ న్యాయం చేస్తా. కాయకలూరులో లెక్కలన్నీ సరిచేస్తా. విజయం కూటమిదే. కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్.
అమ్మా ఇవాళ తప్పు చేసినాడు 5 ఏళ్ళు అనిపిస్తాడు. ఏ లెవెల్ ఆడాడు ఇవాళ ఆడు పెద్దాడు, ఇవాళ అధికారం ఉందని ఈ వేషాలు వేస్తే 5 ఏళ్ళు అనిపిస్తాడు. నాకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేశారు. 37 మంది వెనక్కి పంపించారు. న్యాయంగా ఉండేవాడిని. ఐ డోంట్ కేర్. హలో రాజు గారు, ఆటపాక అనే ప్లేస్ లో యాక్టింగ్ లైక్ ఐ మేక్ ఏ కంప్లైంట్ టు బాజీ గారు. 129 good. మీరు అందరూ లా అబైడింగ్ సిటిజన్స్ గా ఎవ్వరూ లోనకి వెళ్ళొద్దు. లోనకి వెళ్ళి ఉన్నాడు ఓటు చేసి వస్తారు. దయచేసి అందరూ లా అబైడింగ్ సిటిజన్ ఈ తప్పు చేసినాడు డెఫినెట్ గా అనుభవిస్తారు. నేను చూస్తాను, మీకు మీకే చూపిస్తాను ఏం చేస్తాను. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన. రామపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నం. పులివర్తి నాని కారు ధ్వంసం, గన్మ్యాన్ కు రక్త గాయాలు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతల కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించే విధ్వంసం సృష్టించారు. దాడులపై మేము ఫోన్లు చేసిన పోలీసులు స్పందించలేదు, వాళ్ళే అభ్యర్థుల్లా వ్యవహరించారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు ఒకరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది. నిన్న 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం ఆరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి,
ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మేము లేదు, ఫోన్లు ఎత్తే పనే లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దునే సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారు 2 గ్రామాల్లో. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగే పరిస్థితులు లేవు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామాలు దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు. ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేరు. ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలినాయి, ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి. అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షను, పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊర్లు తిరిగింది దాఖలాలు లేవు. వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నారంటే ఎత్తేది లేదు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలంలోనే పెన్నికోట గ్రామం నందు శ్రీ గుండు మల్లేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న హైస్కూల్ నందు 13 పోలింగ్ బూత్ వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం 14-15 పోలింగ్ బూత్ల వద్ద ఇరు వర్గాల వారు కర్రలతో రాళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు. కొందరికి గాయాలు కూడా అవగా దీంతో పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. మీ నాన్న కొట్టినారు బా పెద్దడా Pico. Dengue apa? Double! Hey! Why did I kill the
खाली ना దగ్గర రే 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 ఏ ఉరకాలి రే 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 ఏయ్ నువ్వు పో లోపలికి మందరంలో కూర్చోబా ఏయ్ ఒకసారి పట్టు జంగలి రాళ్ళు మన రాళ్ళు వచ్చాయి ఒకటి మన కళ్ళని మన వాళ్ళు తిక్కానే బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్. ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరిచాం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. రాప్తాడులో గెలుపు నాదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కాకిపై కన్నెర్ర చేసిన కౌమినేని. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతల కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెన్నికోట గ్రామంలో ఉద్రిక్తత.